ఇది మన జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో హైదరాబాద్ లో జేఎన్టీయు యూనివర్సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రగతి నగర్ ఉంది. ఈ ప్రగతి నగర్ లో ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏనుగు బొమ్మ సెంటర్ అంటారు. సో ఈ ఏనుగు బొమ్మ సెంటర్ నుంచి ఇలాగా తూర్పు వైపుకి అలా వెళ్తే సుందరయ్య భవన్ అని వస్తుంది. అక్కడ మనకి సంచార చేపల విక్రయ కేంద్రం. ఇప్పుడు అది చూపిస్తాను మీకు. చూద్దామా? ఈరోజు సండే కదా, సో సండే నాన్ వెజ్ ప్రియులకి పండగ. ఈరోజు నేను మీకు ఫిష్ ప్రపంచాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ సుందరయ్య భవన్, ద గ్రేట్ కమ్యూనిస్ట్ కామ్రేడ్, నెల్లూరు జిల్లా వాసి, హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల ఆదర్శమూర్తి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి భవన్, వారి జ్ఞాపకార్థం ఇక్కడ పెట్టుకున్నారు. అందులో సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు. ఇదే గౌరవనీయులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి స్మారకార్థం ప్రగతి నగర్ లో నిర్మించిన సుందరయ్య భవన్. ఈ భవన్ కి సమీపంలో ఈ సంచార చేపల విక్రయ కేంద్రం. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఆదివారం ఉదయాన్నే ఇదిగో మా ఫ్రెండ్స్ ఇక్కడ 4 టీ తాగుతా ఉన్నారు. వాళ్ళని కలవడానికి వచ్చాను నేను. సో ఇక్కడ నాకు ఒక సార్ గారు కూడా కనిపించారు. సార్ గారు ఉదయమే ఫ్రెష్గా తయారయ్యి ఈరోజు వాళ్ళ లంచ్ అండ్ డిన్నర్కి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. మనమేమో చేపలు అంటాం కదా, చేపల పులుసు, చేపల కూర, చేపల వేపుడు. ఇదే బెంగాల్లో ఏమంటారు? వెస్ట్ బెంగాల్, మన బెంగాల్లో ఏమంటారు తెలుసా? వీటిని జలపుష్పాలు అంటారు. ఏమంటారు? జలపుష్పాలు. అంటే వీటికి అంత అద్భుతమైన పేరు పెట్టారు. ఈ జలపుష్పాలని అక్కడ అందరూ తింటారు. ఇక్కడ మనం నాన్ వెజ్ ప్రియులు మాత్రమే. ఏం పేరు నాన్న దీని పేరు? పండుగప్ప. 2.5 కేజీ ఉంది. గోదావరి ఫిష్. ఏంటి స్పెషల్ దీనిది? సింగిల్ బోన్ ఉంటుంది సార్, ఒకటే సింగిల్ బోన్, ఒకటే బోన్, ముళ్ళులు ఉండవు. టేస్ట్ ఇట్లా తింటే మళ్ళా. ఇప్పుడు సార్ తీసుకుంటున్నారా? సార్ తీసుకుంటారు మొత్తం. ఎంత కేజీ? ఇది 800 దాకా ఉంటుంది సార్. కేజీ 800. 2.5 కేజీ అంటే ఎంత ఇప్పటికి? 2000 రూపాయల. 2.4 ఉంది. పండుగప్ప గోదావరి నుంచి వచ్చింది. వా 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 2.5 కేజీ. కేజీ 800. 800 1600 ఒక హాఫ్ కేజీ 400. 2000 రూపాయలు. ఆ సార్ పేరేంటి? నగేష్ గారు. వీరేనా? ఓ నగేష్ గారు, మిమ్మల్ని యూట్యూబ్ లో చూపించడానికి వచ్చాను సార్. చూసారా? నేను మీకు
ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అని చెప్పాను కదా. ఈ నగేష్ గారి దగ్గరికి అందరూ ఉదయాన్నే ఎత్తుక్కొని వచ్చేస్తారు. మనం గాని చుట్టాల ఇంటికి వెళ్ళినట్టే. ఒక్కసారి ఇక్కడ కొన్నారు అంటే మరలా ఇంకో అంగడికి ఇంకో చోటికి వెళ్ళరు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం మాయ చేస్తాడో మనకు అర్థం కాదు. ప్రత్యేకంగా సార్ మీకు ఈ బంగారు దీనికి పంపిస్తారు. కావాలేమో చేపల కర్మాగారం అనుకుందామా కాసేపు. ఫిష్ అవుట్లెట్. మంచి వాళ్ళు ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నవ్వు వద్దులే ఇంకా అన్నా కూడా వాళ్ళు ఆపరు, వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు. మనకి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తినాలనిపిస్తుంది. చూడు అందరి పళ్ళు ఎలా కనిపిస్తున్నాయో, సంతోషం అది. అదే వెయిట్ ఎక్కువ ఉంది కదా సార్. ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో? అంత పెద్ద చేప తీసుకున్నారు కదా మరి. అది నెక్స్ట్ ఇంకా ఓహో తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వీక్ లో మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి ఎవ్రీ వీక్ ఇక్కడే తీసుకుంటారా? ఇక్కడే తీసుకుంటాం. నైస్ సార్, నైస్. చూసారా అది లాబ్స్టార్ కేజీ. 1 కేజీ ఉంది. అది ఎంత పెద్దది. ఈ రోజు దాన్ని మన ప్రగతి నగర్ కి తీసుకొచ్చేసారు నగేష్ గారు. ఎవరికి కావాలన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ అంటే మన ఇంటికి అది వచ్చేస్తుంది. లాబ్స్టార్ చూసారా నగేష్ గారు? ఓ నైస్ సార్. లాబ్స్టార్. నీట్ గా చెయ్యి. వీళ్ళల్లో ఒక లోపం ఉంది సార్. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు నీట్ గా చేయకుండా ఉండలేరు. మనం ఎంత చెప్పినా అయ్యా బాగా చేయొద్దన్నా సరే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చేతిలో తింటే మన ఇండియా అంతా డిజిటల్ మయం అయిపోయింది కదా. చేపలు కొనుక్కోవటం, ఇక్కడ ఫోన్ కి చూపించడం అంతే. ఇంక జోబిలోంచి చిల్లర అవసరమే లే. ఎప్పుడన్నా మనం ఒక 500 నోట్ ఇచ్చి 1 కేజీ చేప కొన్నాం అనుకో, వాళ్ళ దగ్గర చిల్లర ఉండదు. సార్ ఎందుకు సార్ డిజిటల్ చేయండి సార్ అంటారు. ఇండియా అంత మారిపోయింది. ఇది రోజు ఇక్కడే ఈ ప్రగతి నగర్, మిథిలా నగర్, ఆ 2 నగరాల మధ్య ఏదో పెద్ద పేరు పెట్టేశాను కదా. సో ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య భవన్ ఉంటుంది, కమ్యూనిటీ హాలు. దానికి ఎదురుగా వీళ్ళ సంచార చేపల విక్రయ కేంద్రం. ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అందజేసింది. సో వ్యాపారం చేసుకోమని. తలకి ఆ రెడ్ క్యాప్ లాంటిది పెట్టుకొని ఉన్నారు కదా, ఈ అబ్బాయి పేరే నగేష్. చూసారా ఎలా నవ్వుతున్నాడు? ఈజ్ ఏ గుడ్ గై, చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి మంచితనాన్ని చూసి నేను ఇంకా లాభం లేదని యూట్యూబ్లో బంధించడానికి వచ్చేసాను. ఆల్ ఆర్ ఫ్రెండ్లీ పీపుల్. మనకి అలవాటు లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కొని తినాలా అనిపించే అంత ఫ్రెండ్లీ అన్నమాట వీళ్ళు. ఎవ్రీడే ఉంటుంది ఇక్కడ. కాకపోతే సండే మాత్రం జనం క్యూలు అనమాట, క్యూలు కట్టేస్తారు ఇక్కడే. ఇంకా తమాషా ఏంటంటే, ఎందుకు సార్ క్యూ? మీ ఫోన్లో ఒక మాట చెప్పండి, మేము రెడీ చేసి పెట్టేస్తాం మీరు వచ్చేటప్పటికే అనేస్తారు. నాన్న మీ పేరేంటి నాన్న? రాజు. నగేష్ గారు అండ్ రాజు గారు. ఇక్కడ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయి యాక్టర్ అంట.
యూట్యూబర్ అంట. ఏమండి యాక్టర్ గారు మీ పేరు? రవి గారు. చూసారా, యాక్టర్లు, యూట్యూబర్లు, ఓనర్లు, ఇక్కడ అసలు ఏందో పెద్ద గ్రూపే నడుస్తుంది ఇక్కడ. ఇగో ఇక్కడ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాడు రాజు గారు. వా. ఇంతకు ముందంటే మన ఊళ్ళల్లో చేప కొనుక్కి వెళ్ళేవాళ్ళం, ఇంటికాడ మనమే రాయికేసి రుద్ది ఇచ్చేసి బాగు చేసుకొని కట్ చేసుకొని కోసుకొని వండుకునేవాళ్ళం. ఇప్పుడు నగరాల్లో అపార్ట్మెంట్ సంస్కృతి కదా, అపార్ట్మెంట్కి చేప తీసుకెళ్తే ఏం చేయగలం? ఏమీ చేయలేము. అందుకని ఆడవాళ్ళు తిడతారు మనల్ని, ఏమయ్యా నువ్వు చేపలు తేవద్దు, చికెన్ తీసుకురా చాలు అంటారు. అందుకోసమని వీళ్ళని బతిమలాడుకుంటే వీళ్ళే మంచిగా చేసి మనకి ప్యాక్ చేసి ఇస్తారు. వీళ్ళు కానీ చేయలేదనుకో మనం చేపలు తినే యోగం కూడా ఉండదు. నేను ఇన్ని మాట్లాడుతున్నానా, వాళ్ళు చూడండి వాళ్ళు బిజీలో ఎలా 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 వాళ్ళు ఆ ప్రొఫెషనలిజం అనమాట. అది సీరియస్గా విత్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కర్ర 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 అంటా వచ్చేస్తాం. ఎవరింటికి వెళ్తుందో ఇది, ఎవరిని సంతోష పెట్టడానికి వెళ్తుందో. చేపల పులుసా, చేపలు ఎప్పుడా చూడాలా. ఇది బయట నుంచి చూస్తే ఏముందిలే జస్ట్ వ్యాన్ అనుకుంటాం, కానీ లోపల వాళ్ళకి అదిగో ఆ పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో మస్తు వాటర్. వాళ్ళ బిజినెస్కి కావాల్సినట్లుగా ఆ వర్క్కి సంబంధించి ఫుల్ వాటర్ అక్కడ లోపల ట్యాంక్లో ఉండిపోతుంది. వెల్ అరేంజ్మెంట్ చేశారు, వెల్ ప్లాన్డ్. యూట్యూబ్ అండి, యూట్యూబ్. థ్యాంక్ యూ, నైస్. మీరు ఎవ్రీ సండే వస్తారా ఇక్కడికి? యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ఉంది. దేవుడా, ఇక్కడ అందరూ యూట్యూబర్లే. ఆ చేపలు అమ్మే సారు యూట్యూబరే, నేను యూట్యూబరే. ఇదిగో కొండానికి వచ్చిన ఆయన యూట్యూబరే. ఓ యూట్యూబ్ కని పెట్టిన ఆయన ఏందయ్యా నువ్వు స్వామి. ఓ కదిలిస్తే చాలు నేను యూట్యూబర్ని అంటున్నారు. 5 కేజీల ఇది 5 కేజీలు. దీని పేరేంటో తెలుసా? బంగారు తీగ. భలే ఉంది కదా పేరు. గోల్డ్ ఫిష్. ఇంగ్లీష్లో దీన్ని గోల్డ్ ఫిష్ అంటారు, మనం తెలుగు వాళ్ళం దీన్ని బంగారు తీగ అంటాం. ఎందుకు పెట్టారో బంగారు అని అంటే అంత బాగుంటుందా? వా, 5 కేజీలు. చూడండి అసలు ఆ కలర్ కూడా నిజంగానే ఆ బంగారం లాగా ఉందా చూసేదానికి, గోల్డ్. ఇప్పుడు చూస్తున్నారే, దీని పేరు ఏంటో తెలుసా? ట్యూనా. ఇందాక బంగారు తీగ చూశారు కదా, ఇది చూడండి ట్యూనా. అసలు ఆ చివరి చూడండి, సముద్ర చేప ట్యూనా. ఎంత నాన్న కేజీ? 450. అచ్చా. చేపలు ఒక్కటే అనుకుంటారేమో, ఇదిగో తోడు ఫ్రెండ్స్ రొయ్యలు కూడా ఉన్నాయి. మొత్తం సముద్ర సంపద అంతా ఇక్కడే ఉంది. వచ్చినోళ్ళు అదృష్టవంతులు. ఇది సందువా చందువా అలా పిలుస్తున్నాం మనం. చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం, ఆ తర్వాత అంత దొరికేది కాదు, అంత ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉండేది. ఇప్పుడు బొచ్చుకి రవ్వకి పరిమితం అయిపోయాము. దీన్ని ఏమంటారు? సందువా. ఇది సముద్రం ఉంది కదా, చెరువే. ఓ, ఇది చెరువుది. ఓకే నాన్న.
మీకు చేపలు చూపిస్తున్నాను, వాటి పేర్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరే వాళ్ళని ఆ పేరుతో అడగొచ్చు. నాలెడ్జ్ అనమాట. నగేష్ గారు వాళ్ళ గ్రూప్ మనకి ఇస్తున్నాను నాలెడ్జ్. ఇప్పుడు ఒకదానికి వచ్చేసాము. అబ్బా, వారం వారం మనం తినేది ఇదేనండి బాబు. బొచ్చా 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 అంటారే, ఇది బొచ్చా. హిందీలో కట్ల. దీన్ని నార్త్ ఇండియాలో అంటే హిందీ వాళ్ళు కట్లా అంటారు, మనం మాత్రం బొచ్చా అంటాం. ప్రతి వారం వస్తే వీళ్ళు నాకు ఇచ్చేది ఇదే, బొచ్చా ఇస్తారు. ఎప్పుడన్నా రవ్వ తగులుతుంటుంది. సో మనం బంగారు తీగలు చూసాము, బొచ్చలు చూసాము, సందువాలు చూసాము, ట్యూనాలు చూసాము. దీని పేరేంటి? రవ్వ రవ్వ రవ్వ. ఇప్పుడు నాకు ఒకటే బాధ, వీళ్ళు ఇన్ని రకాలు చూపిస్తున్నారే, ఇవన్నీ మనం ఎట్లా ఒక్కరోజు తినలేం కదా. పెద్ద సమస్య తెస్తారండి. ఎలా తినాలి? థ్యాంక్ యూ. కొరమీన్ కూడా ఉందా? ఓయ్, హలో ఫ్రెండ్ కొరమీన్ గారు. పాపం ఇది డ్యాన్స్ చేస్తూనే ఉంటుందండి. నిజంగా థ్యాంక్ యూ నగేష్ గారు. భలే భలే. అరే అరే అరే, ఓమో పావులాగా పావులాగా. అది కొరమీను కావాలని చాలా మంది ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు ఇంక ఏ ఫిష్ కొనరు తినరు, వాళ్ళు కొరమీనే అనమాట. అది ఎంత కాస్ట్ అయినా సరే రావటం, కొరమీన కొనడం, ఇంటికి తీసుకెళ్ళడం. మామూలు ఫిష్లు తినరు. మరి అది లైవ్ అయినా లేక ఇంకేందో తెలీదు వాళ్ళ థాట్. చెప్పండి సార్. రొయ్యలు 320 కేజీ. చూసారా, మనం రొయ్యలు కొనుక్కున్నాం అనుకో, ఎంత నీట్గా విత్ లవ్ తోటి. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అనుకోడు. చూడు ఈ అబ్బాయి, చూడు చూడు నవ్వుతూ చేస్తాడు. ఇతను రొయ్యల స్పెషలిస్ట్. మనకి డాక్టర్లు ఉంటారే, చెస్ట్ స్పెషలిస్ట్, బోన్ స్పెషలిస్ట్. ఈ అబ్బాయి ప్రాన్స్ స్పెషలిస్ట్. నాన్న నీ పేరు? నాన్న శివ గారు. శివ రొయ్యల స్పెషలిస్ట్. భలే ఉంది కదా వీళ్ళ గ్రూపు. ఈ అబ్బాయి రొయ్యల స్పెషలిస్టు, ఆ అబ్బాయి సందువా స్పెషలిస్టు, ఇంకొకరు కొరమీన్ స్పెషలిస్టు. భలే భలే ఉన్నారు వీళ్ళు. విత్ ద ఫైనాన్షియల్ ఎన్ఎఫ్డిబి అండ్ తెలంగాణ అంట. భలే. నానా 1 కేజీ రొయ్యలు. మనం ఈరోజు బొచ్చి చేప తీసుకున్నాము. వీళ్ళందరూ రొయ్యలు కొంటున్నారు, మనసు లాగేసింది. సరే మనం అది కూడా తీసుకుందాం. మామూలుగా అయితే నేను ఆ చేపలు తీసుకొని వెళ్ళిపోయేవాడిని. టెంప్ట్ అయ్యా ఈరోజు. చూద్దాం ఈ మా శివ ఎట్లా చేస్తాడు దీన్ని. ఇది 1.7. అక్కడ సార్, అక్కడ 1.7.
para mi gente.